శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? ఆయన హోంశాఖ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేదే ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్లో సృష్టించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని కలవటం జరిగింది. అసలు ఎందుకు ఇంత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల మధ్య పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ని ఎందుకు కలిశారు? రీసెంట్గా మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద సోషల్ మీడియాలో అనేక రాజకీయాలకి సంబంధించినటువంటి వ్యక్తుల కుటుంబాల మీద వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత దారుణమైనటువంటి మాటలు రీసెంట్గా చాలానే ఎక్కువనే జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక యూట్యూబర్ ఒక సైకో మాదిరిగా మారి ఒక విద్వేషపూరితమైనటువంటి కుట్ర ప్రకారమే అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగా మనం చూడాలి. హిందూ మతాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి, సనాతన ధర్మం గురించి అతను చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదుల సంఖ్యలో అతని మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇది జరుగుతున్నటువంటి ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ని కలిసి ఏం మాట్లాడబోతున్నారు? సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దాని గురించి రీసెంట్గానే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఫేషీలో ఆయన ఒక సోషల్ మీడియాకి సంబంధించి ఒక మానిటరింగ్ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా ఆడపిల్లల మీద కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడే వాళ్ళకి ఇక నుంచి చుక్కలు చూపించడానికి ఆ విభాగం పనిచేస్తుంది అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ఇచ్చారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది అని పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగానే ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో అందులో భాగంగానే గవర్నర్ని కలిశారు అనేటువంటి మాటలు వినిపిస్తున్న ఈ తరుణంలో రీసెంట్గా మనం కరెక్ట్గా ఒక 10 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తే హోంశాఖ గురించి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనకు తెలుసు. గతంలో కూడా మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు అదే టాపిక్ని లేవనెత్తడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, మళ్ళీ రీసెంట్గా రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలనేటువంటి ఆయన కోరిక, ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇలా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక మీడియా విభాగాన్ని సపరేట్గా మానిటరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయటం, ఎవరైతే సోషల్ మీడియాలో అదుపు తప్పుతున్నటువంటి కొంతమంది వ్యాఖ్యలను మానిటరింగ్ చేయటం కోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారో వాళ్ళ మీద బలమైనటువంటి శిక్షలకు, వాళ్ళకి బలమైనటువంటి చట్టాలకు పవన్ కళ్యాణ్ గారు తీసుకురావాలనేటువంటి ఒక దాని మీద రీసెర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే కలిశారు అనేది. సో హోంమంత్రిగా ఏమన్నా అవకాశాలు ఉండబోతున్నాయా? పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ ఆయన చేతిలో పడింది అంటే ఇంకా ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన అవసరంలా. ఒక్కొక్కటి తాట తీస్తాడు అనేటువంటి మాట ఇప్పటి వరకు విన్నాం, ఇక మీద చూస్తాం అనేటువంటిది ఇప్పటికే కనిపిస్తూ ఉన్నాయి. అనుకున్నాను నేను డిప్యూటీ సీఎంగా ఉన్నాయని ఎక్కడ ఏమాత్రం తగ్గట్లా. బట్ హోంశాఖ లా అండ్ ఆర్డర్ ఆయన చేతికి వెళ్ళిందా అంటే ఇంకా ఎవరిని ఆపలేము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అసలు ఆపలేము. ఆయన గురించి మనకు బాగా తెలుసు. ఎవరైనా సరే ఆడపిల్లల జోలికి వెళ్ళినా, లా అండ్ ఆర్డర్ జోలికి వెళ్ళినా ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తాడు అనేది ఇప్పటివరకు మనం వింటా వచ్చాం, ఇక మీద చూస్తాం అనేటువంటిది కనిపిస్తుంది. ముఖ్యంగా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లు, ఆంధ్రప్రదేశ్లో రౌడీ షీటర్లు, ఇంకొకళ్ళు ఎవడైతే నోరుంద కదా అని చెప్పి ఇష్టానుసారం రెచ్చిపోతున్నారో వాళ్ళందరికీ తాట తీసేటువంటి ఒక పరిస్థితి అయితే వస్తుంది. మరి అలాంటి కార్యక్రమానికే పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టబోతున్నారా? దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేదే ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్నటువంటి ఒక విషయంగా మనం చూడాలి. అసలు గవర్నర్ని కలిసి ఆయన ఏం ప్రకటించబోతున్నారు ఏంటి? రీసెంట్గా ఆయన మీద జరిగేటువంటి కొన్ని కార్యక్రమాల గురించి ఆయన ఫిర్యాదుతో పాటు ఒక చట్టరీత్యా దీని మీద ఒక సపరేట్గా ఒక పాలసీని తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశాన్ని కూడా గవర్నర్కు వివరించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మరికొద్ది సేపట్లో దీని మీద అధికారిక ప్రకటన కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ చూడాలి, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అయితే 100కి 100% కావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది జర్నలిస్టులు, ఎనలిస్టులుగా తయారీ ఏ రకంగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారో ప్రత్యేకించి మనం చూడాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా ఒక బలమైనటువంటి సంకేతాన్ని ఇవ్వాలి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో
కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వ్యక్తులను శిక్షించాల్సినటువంటి అవసరం కూడా చట్టరీత్యా చట్టాలకు లోబడి చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎదుటి వాళ్ళని తిట్టడం, ఎదుటి వాళ్ళని దూషించడం, అసత్యాలు ప్రచారం చేయటం, కులాలని మతాలని ఇష్టానుసారం దుర్భాషలాడటం కాదు అనేది ఒక సంకేతాన్ని ప్రతి ఒక్కరికి పంపించాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంది. ఇది చట్టాలకు సంబంధించి చర్యలు ఎలా ఉంటాయి అనేది నాకు తెలిసి దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది మరికొద్ది సేపట్లో బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి.